హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. ఇప్పుడు మనం బీరకాయ ఎగ్ కర్రీ రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో బీరకాయ తీసుకోవాలండి. తీసుకొని ఇంకా ఒక 2 గుడ్లు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 ఆనియన్స్ కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేసుకొని తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. దీన్ని కూడా ఒకసారి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇట్లా వేగింది కదండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపించినట్టు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒకసారి దీనిపైన మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం వేగాయండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే ఇప్పుడు బీరకాయలో మొత్తం వాటర్ వస్తుందండి. సాల్ట్ వేసాం కదా, దీంతోనే ఈ వాటర్తోనే మొత్తం బీరకాయ మొత్తం బాగా కుక్ అయిపోతుందండి. ఇంకోసారి మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు మూత తీసి చూస్తే బీరకాయ కొంచెం వాటర్ అంతా దగ్గర అయిందండి. ఇంకోసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం, ఇంకా కారం కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టుకుందాం. ఈ వేసిన మసాలా మొత్తం ఒకసారి కూరలో పడుతుందండి. ఇట్లా కూర మొత్తం రెడీ అయింది. దీన్ని మరొకసారి మూత పెట్టుకుందాం. ఒక 1 మినిట్ పాటు మూత పెట్టుకొని తీస్తే కూర మొత్తం బాగా కుక్ అయిపోయిందండి. ఆ వాటర్తోనే కుక్ అయిపోయింది. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మనం 2 గుడ్లు కొట్టుకోవాలండి. 2 గుడ్లు కొట్టి తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకోవాలి. ఏం కదిపీయకుండా అట్లానే మూత పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే ఇట్లా ఎగ్గు ఇట్లా అవుతుందండి. మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపించినట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ బీరకాయ ఇంకా ఎగ్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ బాగా ఫ్రై అయితే నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో పైన కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి, బీరకాయ ఎగ్ కర్రీ. దీనిలో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి బీరకాయ కర్రీ.